నమస్కారం గురుగారు. ఆయుష్మతి సౌభాగ్యవతి భవతి. సెలబ్రిటీస్కి వల్ల ఇంకా ఈ మధ్యకాలంలో ఆ మాలకి చాలా పాపులారిటీ వచ్చేసింది. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆ మాల ధరిస్తే వాళ్ళకున్న కష్టాలు తొలగిపోతాయి, వాళ్ళు బాగా ఉండొచ్చు అనేది ఒక నమ్మకం వచ్చేసింది. కానీ చాలామంది ఆ కరుంగాలి మాలని అంతవరకు వెళ్ళాలంటే సమయం లేకనో లేకపోతే అంతవరకు వెళ్ళాలా అని ఒక క్వశ్చన్ మార్క్తో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని ఆ కరుంగాలి మాలని తెప్పించుకొని వేసుకుంటున్నారు. సో ఇలా తెప్పించుకున్న అంటే ఆన్లైన్లో తెప్పించుకున్న మాలకి అంత నిజంగా శక్తి ఫలితం వస్తుందంటారా? ఇప్పుడు మనకి ఇప్పుడు ఎట్లా అయిపోయారంటే ఆమదం ఉన్న చోట్ల బిడ్డలు కానివ్వాలని మాకు వచ్చినప్పుడు అనేవాళ్ళు. అంటే ఆమదం ఉన్న చోట బిడ్డలు కానివ్వాలంటే ఆమదం ఉంటే పిల్లవాడు సుఖప్రసవం అయ్యేది పూర్వం రోజుల్లో. ఆ మంత్రసాని ఆమదం పట్టుకుని లాగేసి బిడ్డని జారుతుందని. ఇట్లా నిస్సహాయం అంటే మాలు ఎవరు తెప్పించుకోవచ్చు నిజంగా అంటే వారికి ఎవ్వరు లేరు, అనారోగ్యం మంచంలో ఉన్నాడు, ఆ రోగం నుంచి విముక్తి అవ్వడం కోసం అక్కడ ఉన్నటువంటి స్థాన ఆచార్యుడి నంబర్ని సంపాదించుకొని పూజలో పెట్టి నాకు కొరియర్ చేయమంటే అర్థం ఉంటుంది. కానీ వ్యాపార దృక్పథంతో మీరు ఆ క్షేత్రానికి వెళ్లకుండా ఏదో ఒక ఆన్లైన్లో ఏదో ఒక యాప్లో ఏదో పెట్టేసుకొని మీరు తెప్పించుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుందంటే 100% ఉంటుంది. ఇందులో రెండో మాటకి ఆస్కారం లేదు. ఆ మాల అక్కడి నుంచి మీరు తీసుకోవాలి. దానికి అక్కడ చెప్పిన ప్రకారం ఏమిటంటే ఆ మాలని మీరు పర్చేస్ చేసినా లేదు టెంపుల్లో ఉన్న ఆ స్వామి దగ్గరికి వెళ్ళి క్షేత్ర దర్శనం చేసి ఆ స్పర్శ కళ్ళు అంటే తెలుగులో మన కళ్ళు, అక్కడ కళ్ళు అంటే రాయి, స్పర్శ కళ్ళు. ఆ స్పర్శ కళ్ళుకి మీరు ఎప్పుడైతే మీ స్పర్శ ఎలా తగులుతుంది? నేను వెళ్ళి దేవుడిని తాకలేను కదా గురువుగారు, ఇప్పుడు నేను ఉంటాను, నేను గుడికి వెళ్ళాలి, నేను వెళ్ళి ఆ దేవుడిని తాకలేను కదా అనుకోవచ్చు. కానీ నీలో పంచభూతాలు ఉన్నాయని నువ్వు నమ్మాలి. ఎలా ఉన్నాయి పంచభూతాలు? ఇప్పుడు నువ్వు ఒక కాసేపు ఇలా మన శరీరాన్ని ఇలా అన్నాం అనుకోండి, ఒక 2 minutes తర్వాత చిన్నపాటి ఒక విధమైన పదార్థం మనకు ఉత్పన్నం అవుతుంది. అది మట్టి. అవును. పృథివీ అంటే మన శరీరం మట్టి. అవును. నీరు చెమట పడుతుంది. అగ్ని కడుపులో ఉంది, వేసినట్టు భస్మం అయిపోతుంది. అవును. ఆకాశం అంటే మన ఆత్మ. ఇకపోతే జలము, పృథివీ ఆపస్తేజో వాయురాకాశ, వాయువు ఎట్టు ఉంది. సో వాయువు ఉందంటే నీలో వాయువు ఉందని నువ్వు నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నాను. సో నీలో వాయువు ఉందన్నప్పుడు డెఫినెట్గా నువ్వు ఉచ్ఛ్వాసం తీసుకుంటున్నావు, నిశ్వాసం వదులుతున్నావు. నువ్వు ఆ గుడికి వెళ్ళి నిశ్వాసం ఎప్పుడైతే వదిలేవో ఈ వాయువు ఆ స్వామి మూర్తిని ఎప్పుడైతే తాకుండా ఉంటుందా? ఖచ్చితంగా తాకుతుంది. ఉంటుందా? సో ఈ టెంపుల్లోకి వెళ్ళి నువ్వు నిశ్వాసం ఎప్పుడు వదిలేవు ఈ వాయువు అంతా స్వామి అబ్జర్వ్ చేసి ఫ్రెష్ అంటే నువ్వు వదిలేదు కార్బన్ డైఆక్సైడ్, నీ బాధలు అంటే కార్బన్ డైఆక్సైడ్ నీ బాధలు ఆ గుడిలోకి వెళ్ళి వదిలేవు. వెంటనే స్వామి ఆ యొక్క విషమంతా తీసేసి సర్పరూపంలో కావచ్చు ఎట్టో అంటే మనం విషాన్ని గ్రహించే శక్తి సర్పాలకు ఉంటుంది వెనక్కి. స్వామి సుబ్రహ్మణ్యుడు ఆ సర్పాలకి అధిపతి కాబట్టి నీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా అట్లా లాగి పాజిటివ్ ఎనర్జీని నీకు ఇస్తారు. సో ఆ టెంపుల్లోంచి నువ్వు బయటకు రాగానే ఫ్రెష్ అయ్యి నీ బాడీకి ఎప్పుడైతే తగిలిందో ఈ మాలను వేసుకుని బయటకు వచ్చావో నీకు యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. నువ్వు అట్ట కాకుండా నేను ఆన్లైన్లో పెడతానంటే దానికి శౌచం ఉంటుంది, తెచ్చేవాడికి వాడి తండ్రి చనిపోయి ఉండొచ్చు, ఆ శౌచం తగలొచ్చు. ఇప్పుడు నీకు సప్లై ఇచ్చేవాడు వాడి తండ్రి చనిపోయి ఉంటాడు, 10వ రోజు ఉంటుంది, కానీ వాడి వ్యాపారం కోసం 5వ రోజు వ్యాపారం చేయాల్సి వస్తుంది. లేదు 10 రోజులు ఉంటే పర్వాలేదు, సో నెలైనా వాడికి శౌచం ఉంటుంది. లేదు వాడి ఇంటిలో భార్య అశౌచ దోషం ఉండొచ్చు, వాడు స్నానం చేయకుండా తేవచ్చు. కాబట్టి మాలని మనం వెళ్ళి అక్కడ తీసుకోవడం గురుగారు. అసలు ఆన్లైన్ లో వచ్చే ఒరిజినల్ అవుతాయో కూడా కాదు తెలియదు. ఒరిజినాలిటీ పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్షేత్రంలో వెళ్ళి ఆ స్వామి దగ్గర మనం పూజ చేసి అక్కడ మాలను ధరించి రావడం వల్ల వచ్చే ఎనర్జీ లెవెల్స్ దీంట్లో రావు. ఒకవేళ నిజంగా నిస్సహాయుడు రోగగ్రస్తులకి మాత్రము అక్కడున్న అర్చకులు ఎవరైనా వీరు గోత్రనామాలతో పూజ చేయించి చక్కగా వారు అందుకు అయ్యే వ్యయం కూడా పెట్టుకొని వచ్చి వారు దాని ఒక శౌచానికి వాళ్ళ మంత్రాలు కొన్ని ఉంటే చెప్పి మనకు ధరింపజేసి వెళితే కొంతమేర వెళ్తూ ఉంటుంది. బట్ 100% ఇది రాదు. మనం ఆ క్షేత్రంకి వెళితేనే 100% వస్తుంది. అందుకే మనం ఆన్లైన్లో పెట్టేసుకొని తర్వాత ఫలితం రాలేదని మాత్రం అనుకోవడానికి ఆస్కారమే లేదు. అది ఖచ్చితంగా రాదు. గురుగారు, నాకు ఒక చాలా పెద్ద డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటంటే ఈ కరుంగాలి మాలని స్త్రీలు కూడా ధరించవచ్చా? అలాగే మగవారు ధరిస్తూ ఉంటారు. సో సడన్గా వాళ్ళ ఇంట్లో
కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు స్త్రీలకు ఇబ్బంది, ఇబ్బంది, మగవాళ్ళకి మగవాళ్ళకి అశౌచ దోషాలు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఒక 90 సంవత్సరాలు ఉన్నాడు, ముసలివాళ్ళు చనిపోయినప్పుడు అశౌచ దోషాలు. అలాంటప్పుడు ఈ మాల ధరించవచ్చా? మీరు అడిగిన విషయంలో అశౌచము అంటే పెద్దలు ఎవరైనా చనిపోయినా లేదా పిల్లలు పుట్టిన జాతాశౌచ మృతాశౌచ దోషాలు వస్తాయి. అంటే పురుడు అంటూ అంటుంటారు. స్త్రీలకైతే మాసం నెలసరి ఉంటాయి. యాక్చువల్లీ ఈ మాల ఏంటంటే మాతృకా దేవతలు సప్తమాతలు అనేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భర్తగా స్వీకరించమని వేడుకుంటారు. స్వీకరించమంటే ఈయన ఏమంటాడంటే, నేను తారకాసుర సంహారం చేసి ఇంతవరకు కూడా బ్రహ్మచర్య దీక్ష అవలంబించవలసి ఉంది. కాబట్టి మీరు పుట్టిన శిశువులు ఆడ అట్లాగే మగ అనే భేదం లేకుండా 16 సంవత్సరాల వరకు వారిని మీరు ఆశ్రయించవచ్చు అని చెప్తారు. మరి మానవులకి ఏమవుతుంది? దేవతలను ఆశ్రయిస్తే శుభాలు కలుగుతాయి. మానవులను ఆశ్రయిస్తే వాళ్ళు ఉన్నటువంటి బాలాంశంలో దేవుడు ఉంటాడు. ఆ దేవతలు నిన్ను ఆశ్రయించుకుని శక్తులు తీయడం వల్ల కావాలంటే చూడండి, బాలారిష్ట దోషాలు అనే దానికి కారణం అదే. 16 ఏళ్ల వరకు పిల్లలు అనారోగ్య సమస్యలు, చెప్పిన మాట వెనకపోవడం, ఆరోగ్యం బాగలేకపోవడం, తర్వాత వాళ్ళు చదువుల్లో వెనకబడడం, దురభ్యాసాలు బాధపడడం. 12 ఏళ్ల పిల్లవాడు తండ్రి గారు సిగరెట్ తాగుతున్నాడు అనుకుని వీడు అది చూసి వీడు కూడా తండ్రి తాగుతున్నాడు తాగడం. ఇటువంటివన్నీ హ్యాబిట్ కూడా వాడికి రావాలి, ఆలోచన కూడా వాడికి రావడానికి కారణం ఇటువంటి బాలారిష్ట దోషం. ఆ గ్రహాలు బాలగ్రహాలుగా పట్టుకోమని చెప్పున్నాడు. వీళ్ళు 7 మంది ఆ 7 గ్రహాల్లో తిరుగుతుంటారు, 2 వదిలేసి. కాబట్టి బాలారిష్ట దోషం తగలకుండా ఉన్న జాతకులకి ఇటువంటి దురభ్యాసాలు అంటాం. అందుకని మొట్టమొదటి పిల్లలకి ఇచ్చేవాళ్ళు ఈ మాలని. ఫస్ట్ పిల్లలకి బాలారిష్ట దోషం లేకుండా వాళ్ళు మంచి వృత్తిలోకి రావాలని ఇచ్చేవాళ్ళు. తర్వాత అసలు ఇప్పుడు వాస్తవంగా ఉన్న మాల వేరే అనుకోండి. ఇప్పుడు వేసుకునే మాలకి నేను వేసుకున్న మాలకి నాకు చెప్తాను. సో అయితే ఇలా శౌచం వచ్చినప్పటికీ కూడా అక్కడ నువ్వు పూజ చేసుకుని ఆ స్వామి అనుగ్రహం పొంది నువ్వు వేసుకున్న తర్వాత దానికి ఎటువంటి దోషాలు అంటావు. ఏం జరిగింది? నువ్వు దూరం అయినా అంటారు. నువ్వు అలాగే దూరం అంటే మీన్స్ ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళు దూరం అయినారు, ఆ శౌచ దోషము అంటారు. అలాగే జాతా శౌచం పుట్టినందువల్ల వచ్చే 10 రోజులు దోషము అంటారు. స్త్రీలకు ఋతు సంబంధ దోషాలు అంటావు. ఇన్ కేస్ వాళ్ళు సహజ సిద్ధంగా మాంసాహారులు అయితే ఆ దోషం కూడా అంటారు. అయితే అవసరం లేదు, తీయాల్సిన అవసరమే లేదు. నిత్య స్నాన ధూప దీపాలంటే దీనికి వాళ్ళు అక్కడ అభిషేక సమయంలో మారబెట్టి దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వేసేటువంటి ధూపాన్ని కూడా వీటికి పట్టి పూజలు చేసి ఇస్తారు. కాబట్టి అక్కడ పూజలు అందుకున్నటువంటి ఈ యొక్క దండ మెడలో ఉంటే ఇంకా దానికి ప్రత్యేకంగా ఏముండదు. మీరు స్నానం చేయక తప్పదు, మీరు ఆహారం తీసుకోక తప్పదు. అవును. సో ఆహారము స్నానం పూర్వం రోజుల్లో ధూపం, ఒంటికి స్నానం చేసినా తలకు స్నానం చేసినా ధూపం పట్టేవాడు. ఇప్పుడంటే సాంప్రదాయ ధూపం పెట్టలేదు. కనీసం దేవుడి దగ్గర ధూపం వెలిగించినప్పుడు ఆ ధూపం తగిలినా కానీ ధూపం ఇది చెప్పాలంటే ఇది ఒక అబ్జర్వర్ లాగేస్తుంటుంది. మీరు అన్నం పెట్టారు తీసుకుంటుంది, మీరు ఆహారంలో మంచినీళ్ళు స్నానం చేశారు తీసుకుంటుంది. అంటే స్నాన సమయంలో కూడా ఉంచుకోవచ్చు అని అర్థం. సో కాబట్టి మీరు దీనికి నేను టాయిలెట్లోకి వెళ్తున్నాను కదా ఇది మెడలో అశుభ్రంగా అవుతుంది అనుకున్నటువంటిది లేదు. స్నానం చేయగానే ఫ్రెష్ అయిపోతుంది. ఎందుకంటే మనం అస్తమానం శనీశ్వరుడే అశౌచము శౌచం 2 ఉంటాయి. శనీశ్వరుడిని శని బాగా దోషం పట్టాడు అనుకోండి, వాడు స్నాన సంధ్యానికి దూరం ఉంటాడు, ద్రవ్యాసాల వాసన పడిపోతాడు, వాడికి వేళకు అన్నం ఉండదు, ఇన్ని రకాల దోషాలు ఉంటాయి. అదే శని ప్రభావం బాగా ఉండిందనుకో వాడికి అక్కడ దైవభక్తి పెరుగుతుంది, చక్కగా మంచి పూజలు చేసుకుంటాడు, దేవాలయం వెళ్ళగలడు. కాబట్టి శనీశ్వర దోషాన్ని తప్పించుకోవడానికి అట్లాగే కుజదోషాల నుంచి కూడా బయటపడి రోగాలు లేకుండా ఉండడానికి ఇది అద్భుతమైనటువంటి మాల. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి గొడవలు లేదు, దాన్ని హ్యాపీగా ధరించవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నాకే కాదు ప్రతి ఒక్కరికి ఈ ఒక సందేహం ఉంటుంది, ఎలా ధరించాలి ఏంటని. ఇక నుంచి అలాంటి సందేహాలు పెట్టుకోకుండా ఎప్పుడు ధరించండి. మీకు అద్భుతమైన దాని గురించి మరల ఎపిసోడ్లో నేను ఖచ్చితంగా ఇంకోసారి తెలియజేస్తాను. ధన్యవాదాలు.